హాయ్ స్టూడెంట్స్, ఐయామ్ లక్ష్మి. ఈ వీడియోలో మనము ఇంటర్ సెకండ్ ఇయర్స్ జువాలజీకి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ఏ చాప్టర్ నుంచి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎంతెంత వెయిటేజ్‌లో వస్తాయి అనేది డిస్కస్ చేస్తాము. ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్, లార్జ్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే మనకు బాడీ ఫ్లూయిడ్ సర్క్యులేషన్ అండ్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్ ఈ 2 చాప్టర్‌లో నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుందన్నమాట. అట్ ద సేమ్ టైం హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ బాడీ ఫ్లూయిడ్స్‌లో మనకు స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఉంది. ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్‌లో మనకు స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ ఉంది, యూరిన్ ఫార్మేషన్ ఉంది. బట్ యూరిన్ ఫార్మేషన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో జెనెటిక్స్‌లో మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇది 8 మార్క్స్ గురించి. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ బాడీ ఫ్లూయిడ్స్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ నుంచి ఒక 8 మార్క్స్, హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్‌లోంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, జెనెటిక్స్‌లోంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారనమాట. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్ మనకు డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు. మస్కులర్ సిస్టమ్ అండ్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అందులోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు. ఒక్కోసారి మస్కులర్ సిస్టంలోంచి ఒక క్వశ్చన్ ఇస్తారు, న్యూరల్ కంట్రోల్లోంచి ఇవ్వరు. ఒక్కోసారి న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లోంచి ఒక 4 మార్క్స్ ఇస్తారు, మస్కులర్ సిస్టంలోంచి ఇవ్వరు. ఆర్గానిక్ ఎవల్యూషన్లో నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్లైడ్ బయాలజీలోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు. సో బేసిక్గా ఆర్గానిక్ ఎవల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం మిస్ చేయకూడదు. ఇందులో ఆల్మోస్ట్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 5 క్వశ్చన్స్ చదివామంటే మనకు 4 మార్క్స్, 4 అంటే 2 క్వశ్చన్స్ 4 మార్క్స్ వస్తాయి, 8 మార్క్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. బాడీ ఫ్లూయిడ్స్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ ఈ 2 చాప్టర్లో కలిపి ఎయిదర్ బాడీ ఫ్లూయిడ్స్లో ఉన్న ఒక 2 మార్క్స్ వస్తుంది, ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్లో ఉన్న ఒక 2 మార్క్స్ వస్తుంది. బాడీ ఫ్లూయిడ్స్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్లో 2 మార్క్స్ ఇస్తాడు. ఒకవేళ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్లో మనకు 2 మార్క్స్ ఇచ్చాడనుకోండి, ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్లో ఒకవేళ మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడనుకోండి, అప్పుడు బాడీ ఫ్లూయిడ్స్ నుంచి 2 మార్క్స్ ఇస్తారు. అంటే ఇందులోంచి 8 మార్క్స్ ఇస్తే ఇందులోంచి 2 మార్క్స్ ఇస్తారు, అలా అనమాట. మస్కులర్ సిస్టంలో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. న్యూరల్ కంట్రోల్ కోఆర్డినేషన్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఎండోక్రైన్ సిస్టంలో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇమ్యూన్ సిస్టంలో ఒక 2 మార్క్స్ వస్తుంది. హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టంలో నుంచి లేదా రీప్రొడక్టివ్ హెల్త్లో నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. ఇది కూడా సేమ్. ఇప్పుడు మనకు హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టంలో మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్. సో అవి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తే ఆబ్వియస్గా మనకు రీప్రొడక్టివ్ హెల్త్ నుంచే 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఆర్గానిక్ ఎవల్యూషన్లోంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అప్లైడ్ బయాలజీలోంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది అంటే బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్కి, మేల్ అండ్ ఫీమేల్ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి, ఈ రెండిట్లోంచి మనకి 8 మార్క్స్ వస్తుంది. ఆర్గానిక్ ఎవల్యూషన్లోంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ అప్లైడ్ బయాలజీలోంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇది చాప్టర్ వైజ్ బ్లూ ప్రింట్ ఫర్ సెకండ్ ఇయర్ జువాలజీ. Thank you for watching my video. Subscribe to my YouTube channel Happy Reading. Thank you.